ఏడుకొండల వెంకన్నను ఆశ్రయిస్తున్నారు. శ్రీవారిని దర్శించుకుని పాత 500, 1000 రూపాయల నోట్ల కట్టలను కానుకలుగా వేస్తున్నారు. దీంతో వడ్డీ కాసుల వాడి హుండీ ఆదాయం గణనీయంగా పెరిగిపోయింది. చిల్లర నోట్ల కొరతతో తిరుమల గిరిలెక్కే భక్తుల సంఖ్య తగ్గింది, కానీ హుండీలో నగదు కానుకలు అమాంతంగా పెరిగిపోవడంతో టీటీడీ అధికారులే ఆశ్చర్యపోతున్నారు. నవంబర్లో రికార్డులకెక్కిన హుండీ ఆదాయం డిసెంబర్ నెలలో మరింతగా పెరగడం ఖాయంగా కనిపిస్తోంది. నవంబర్ 8న పెద్ద నోట్లను రద్దు చేస్తూ ప్రధాని మోడీ ప్రకటన చేశాక నల్లధన కుబేరులకు కాళ్లు చేతులు ఆడలేదు. దీంతో తిరుమలగిరుల బాట పట్టారు. వాస్తవానికి చేతిలో ఉన్న నోట్లను మార్చుకునేందుకు తొలి పక్షం రోజులు బ్యాంకుల చుట్టూ, కొత్త 2000 నోట్ల కోసం ఏటీఎంల చుట్టూ తిరగడమే పనిగా పెట్టుకున్న ప్రజలు తిరుమల ప్రయాణాన్ని వాయిదా కూడా వేసుకున్నారు. దీంతో భక్తుల సంఖ్య తగ్గిపోయింది. కానీ వచ్చిన భక్తుల్లో బడాబాబుల సంఖ్య భారీగానే ఉంది. ఫలితంగా హుండీ ఆదాయానికి డోకా లేకుండా పోయింది. భక్తుల సంఖ్యకు హుండీ ఆదాయానికి సంబంధం లేకుండా పోయింది. నల్లధనం మార్చుకోవడానికి రకరకాల ప్రయత్నాలు చేసిన వారంతా దేవుడిపై భారం మోపుతూ కొంత మొత్తాన్ని ఆయనకు కానుకగా వేసుకుంటూ ఇంటికి వెళుతున్నారు. దీంతో కలియుగ వైకుంఠనాథుడి హుండీ ఆదాయం నవంబర్లో రికార్డు స్థాయిలో నమోదవుతోంది. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడి దర్శనానికి నిత్యం వేల మంది తిరుమల కొండెక్కుతూ ఉంటారు. స్వామివారిని దర్శించుకున్నాక మొక్కులు చెల్లించుకుంటారు. ఇలా చెల్లించుకునే మొక్కుల్లో నగదు, బంగారం ఎక్కువగా ఉంటాయి. రద్దీ లేకున్నప్పుడు 2 కోట్ల వరకు, రద్దీ సమయాల్లో, బ్రహ్మోత్సవాల్లో 3-4 కోట్ల రూపాయల వరకు హుండీల్లో నగదు కానుకలు సమర్పించుకుంటారు. అలాగే టీటీడీ నిర్వహిస్తున్న వివిధ పథకాలకు భారీగా విరాళాలు కూడా ఇస్తారు. వరల్డ్లోనే అత్యంత ధనిక దేవుడిగా పేరుగాంచిన వెంకటేశ్వర స్వామి హుండీ ఆదాయాన్ని ఒక్కసారి పరిశీలిస్తే 2000 సంవత్సరంలో 137 కోట్లుగా నమోదైంది. ఏటా హుండీ ఆదాయం వృద్ధి చెందుతూ 2015లో 895 కోట్లయింది. 2001లో 157 కోట్లు, 2002లో 173 కోట్లు, 2003లో 189 కోట్లు, 2004లో 219 కోట్ల రూపాయల్ని శ్రీవారి హుండీలో వేశారు భక్తులు. ఆ తరువాతి సంవత్సరాల్లో మరింతగా పెరిగింది శ్రీవారి హుండీ ఆదాయం. 2005లో 253 కోట్లు, 2006లో 323 కోట్లు, 2007లో 408 కోట్లు, 2008లో 469 కోట్లు, 2009లో 491 కోట్లు, 2010లో 522 కోట్లుగా నమోదైంది. అంటే 6 ఏళ్ల వ్యవధిలో నగదు కానుకలు రెట్టింపయ్యాయి. 2011లో దాదాపు 100 కోట్లు పెరిగి 616 కోట్లకు చేరింది. 2012లో నగదు కానుకలు ఏకంగా 752 కోట్లకు పెరిగింది. 2013లో 759 కోట్లుగాను, 2014లో 842 కోట్లుగాను, 2015లో 898 కోట్లు స్వామివారికి హుండీ ఆదాయం లభించింది. అంటే రోజుకు సుమారు 2.5 కోట్ల రూపాయల నగదును హుండీల్లో వేస్తున్నారు శ్రీవారి భక్తులు. కానీ పెద్ద నోట్లు రద్దయ్యాక మరింతగా నగదు హుండీల్లో పడుతోంది. శ్రీవారి హుండీల్లోని కానుకల్లో నగదు నోట్లతో పాటు చిల్లర నాణాలు కూడా ఉంటాయి. నోట్లను ఆలయంలోని పరకామణిలో లెక్కిస్తారు. చిల్లర నాణాలను తిరుపతిలోని సుపరిపాలనా భవనంలో లెక్కిస్తారు. భక్తుల కానుకల్లో ఎక్కువగా నగదు నోట్ల రూపేణా ఉంటుంది. అవి కూడా 500, 1000 నోట్ల రూపేణా ఉంటుంది. హుండీల్లోని చిల్లర ఆదాయం రోజుకు 8 నుంచి 16 లక్షల వరకు ఉంటుంది. పెద్ద నోట్లు రద్దయ్యాక అంతా ఊహించినట్లుగానే చిల్లర నాణాల కానుకలు తగ్గిపోయాయి. కానీ పెద్ద నోట్ల కానుకల విలువ భారీగా పెరిగిపోయింది. తొలి రోజుల్లో అంటే నవంబర్ 9న 2,76,00,000, 10న 2,28,00,000 నగదు కానుకల్ని హుండీలో వేశారు భక్తులు. 11వ తేదీ నుంచి ఇప్పటి వరకు నగదు కానుకల విలువ మరింతగా పెరుగుతూ వస్తోంది. నల్లధనం చెలామణికి బ్లాక్ షీప్స్ రకరకాల ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ నగదు కట్టల్ని తీసుకొచ్చి స్వామివారికి కానుకలుగా చెల్లించుకుంటున్నారు. ప్రతి నెల కూడా మేము హుండీలోని స్వామివారి పేరు మీద మాకు వచ్చిన ఆదాయాలను కొంత డబ్బులు తీసి మేము స్వామివారి హుండీలో వేస్తూ ఉంటాము. మేము ఈ 500 నోట్లు అవి కూడా కొన్ని పాత నోట్లు మాకు హుండీలో ఉండిపోయి వాటిని కూడా మేము వేసాము. కానీ మేము చూసింది ఏమిటంటే ఎక్కువగా ఈరోజు హుండీలో 500, 1000 రూపాయల నోట్లు భక్తులు ఎక్కువగా వేయడం చూస్తున్నాం మనం ఈ రోజంతా కూడాను. మేము 500 నోట్లు హుండీలో వేయడం జరిగింది. అలాగే అందరు మాతో పాటు భక్తులు గిట చాలామంది హుండీలో 500 రూపాయల నోట్లు వేయడం గమనించాము. మన పాత నోట్లు చెల్లకుంటే హుండీలో వేసుకోవచ్చు.
లెక్కల్లో చూపించకుండా పన్నులు ఎగ్గొట్టి సంపాదించిన నల్లధనం వెలికితీతపై ఆదాయపు పన్ను శాఖ కొరడా జులిపించనుందనే వార్తలు బ్లాక్ షీప్స్ ను భయకంపితుల్ని చేస్తున్నాయి. బ్యాంకుల్లో డిపాజిట్ చేస్తే పన్నుకు పన్ను, పైపెచ్చు భారీ జరిమానా, దానికి తోడు ప్రాసిక్యూషన్, జైలు శిక్ష తప్పవని భావిస్తున్న నల్లధన కుబేరులు దేవాలయాల బాట పట్టారు. దీంతో చిన్న చిన్న ఆలయాలకు సైతం లక్షలు, కోట్లు ఆదాయం సమకూరుతోంది. శ్రీవారి ఆలయానికైతే రోజుకు 3-4 కోట్లకు పైగా హుండీ ఆదాయం సమకూరుతోంది. కార్తీక మాసంలో సాధారణంగా తిరుపతికి భక్తుల సంఖ్య తక్కువగా ఉంటుంది. నోట్ల రద్దుతో ఆ సంఖ్య మరింతగా తగ్గింది. దీంతో హుండీ ఆదాయం తగ్గాలి, కానీ నల్లధన కుబేరుల వల్ల శ్రీవారి హుండీ ఆదాయం రికార్డు స్థాయిలో పెరిగింది. కార్తీక మాసం మరో వారంలో ముగుస్తుంది. దీనికి తోడు బ్లాక్ ను వైట్ చేసే మార్గాలు మూసుకుపోతున్నాయి. పరిస్థితి ఇలాగే ఉంటే డిసెంబర్లో శ్రీవారి హుండీ ఆదాయం రికార్డును క్రియేట్ చేయడం ఖాయం. గతేడాది నవంబర్లో 26వ తేదీ వరకు శ్రీనివాసుడి హుండీ ఆదాయం లెక్క చూస్తే 62 కోట్లుగా ఉంది. ఇప్పుడు అదే సమయానికి 77 కోట్లుగా ఉంది. అంటే 15 కోట్ల రూపాయలు ఎక్కువ. ఏటా హుండీ పెరుగుతుంది కాబట్టి నవంబర్ నెలలో చూస్తే పెరగడం సహజంగానే కనిపిస్తుంది. కానీ ఏకంగా 15 కోట్లు పెరగడం అసాధ్యం. ఆ అసాధ్యం చాలా సులభతరమైంది అంటే దానికి ఏకైక కారణం నల్లధనంపై కేంద్రం జులిపిస్తున్న కొరడాని. నోట్లు రద్దయ్యాక తొలి 2-3 రోజుల పాటు 500, 1000 నోట్లను భక్తుల నుంచి అన్ని రకాల సేవలకు స్వీకరించింది తిరుమల తిరుపతి దేవస్థానం. కానీ హుండీలో వేసే కానుకల విషయంలో ఎలాంటి ఆంక్షలు విధించలేదు టీటీడీ. బ్యాంకుల్లో పాత నోట్ల డిపాజిట్లకు గడువు ఉన్న డిసెంబర్ నెలాఖరు వరకు హుండీల్లో రద్దయిన 500, 1000 నోట్లను భక్తులు కానుకలుగా వేసినా టీటీడీకి ఇబ్బంది ఏమీ ఉండదు. బ్యాంకుల్లో పాత నోట్ల మార్పిడికి అవకాశం లేకపోయినా డిపాజిట్లకు డిసెంబర్ 30 వరకు గడువు ఉంది. దీంతో హుండీ ఆదాయంలోని పాత, పెద్ద నోట్లను బ్యాంకుల్లో ఎప్పటికప్పుడు డిపాజిట్ చేస్తుంటుంది టీటీడీ. నగదు మార్పిడికి ఛాన్స్ లేకపోవడానికి తోడు డిపాజిట్లు చేస్తే ఫైన్లు, శిక్షలు తప్పేలా కనిపించకపోవడంతో నవంబర్ నెలాఖరుకే హుండీ ఆదాయం 90 కోట్లకు చేరుకోవచ్చని అంచనా. ఇది డిసెంబర్ మాసంలో మరింతగా పెరుగుతుందని ఘంటాపథంగా విశ్వసిస్తున్నారు టీటీడీ అధికారులు, ప్రజాప్రతినిధులు. కార్తీక మాసం పూర్తయితే భక్తుల రద్దీ ఎలాగూ పెరుగుతుంది కాబట్టి సహజంగానే హుండీ ఆదాయం కూడా పెరగనుంది. హుండీలో అంటే పొద్దున కొంత భక్తులు తక్కువ ఉన్నారు. నేను వేసింది మాత్రం పాతవి, కొత్తవి రెండు వేసిన. పాత నోట్లు ఉన్నాయి, కొత్త నోట్లు ఉన్నాయి, రెండు వేసిన. మామూలుగా కూడా హుండీలో అన్ని రకాల నోట్లు పడతాయి అనుకుంటున్నా, కొత్తవి పాతవి కూడా. ఏమైనా దేవుణ్ణి ఈరోజు దర్శించుకోవడం సంతోషం. ఎందుకంటే ఈ జిల్లాలో పుట్టడమే మా అదృష్టం. ఎందుకంటే ఈ లెక్కింపు పరిశీలన చూస్తే అంతా కూడా మరి 100 రూపాయల నోట్లు ఎక్కువ కనిపిస్తున్నాయి. దానివల్ల మరి మన వెంకటేశ్వర స్వామికి ఆదాయం పెరిగినట్లే ఉన్నా కూడా కానీ అంతా కూడా 100 రూపాయల నోట్లే నోటీస్ చేయడం జరిగింది. కానీ మరి 100 రూపాయల నోట్లు మిగతా బ్యాంకుల ద్వారా కూడా ఇచ్చినట్లయితే కూడా ఇప్పటికే చాలా 1000 రూపాయలు పూర్తిగా రద్దు చేయడం జరిగింది. కనీసం 500 రూపాయల నోట్లైనా మార్కెట్లోకి మరి బ్యాంకుల ద్వారా చలామణి అయితే ప్రజలంతా కూడా కొంచెము టెన్షన్ నుంచి, ఈ పెద్ద నోట్ల రద్దు టెన్షన్ నుంచి కూడా ఫ్రీ అయ్యి కొంచెం ఫ్రీ మార్కెట్ ఉంటుందని భావిస్తూ పెద్ద నోట్ల వాడకం పూర్తిగా తగ్గిపోయే కొద్దీ, కొత్త నోట్ల చలామణి విస్తృతమయ్యే కొద్దీ, చిల్లర నోట్ల కొరత తీరే కొద్దీ తిరుమలకు భక్తుల తాకిడి పెరుగుతుంది. హుండీ ఆదాయం మరింతగా పెరుగుతుంది. దీంతో డిసెంబర్ మాసం స్వామివారి హుండీ ఆదాయం రికార్డులను సృష్టించనుందని టీటీడీ అధికారులు భావిస్తున్నారు. ఇప్పటి వరకు శ్రీవారి హుండీ ఆదాయానికి సంబంధించి 2012 ఏప్రిల్ 1వ తేదీన నమోదైన 5,73 లక్షల రూపాయలే రికార్డు. వచ్చే నెలలో ఈ రికార్డు బద్దలయ్యే అవకాశం ఉంది.